ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. రెండో రోజు బ్యాటింగ్ బౌలింగ్లో మన వాళ్ళు చెలరేగారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ అజయ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, హిట్మెన్ రోహిత్ శర్మ ఆల్ టైమ్ రికార్డులను సైతం గిల్ బద్దలు కొట్టాడు. మొత్తంగా రెండో రోజు ఆటలో జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ కావడం మినహాయిస్తే మిగతా మ్యాచ్ అంతా టీమిండియా చేతుల్లోనే ఉన్నది. 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఖచ్చితంగా డబుల్ సెంచరీ చేస్తాడనుకునే యశస్వి జైస్వాల్ రెండో రోజు రెండో ఓవర్లోనే రన్అట్ అయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించి మరీ రన్అట్ కావడం నిరాశపరిచింది. ఈ రన్అట్ విషయంలో నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న గిల్దే తప్పని చాలా మంది భావిస్తున్నారు. గిల్పై విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆ రన్అట్ విజువల్ను స్పష్టంగా చూస్తే గిల్ది తప్పు ఉన్నట్టుగా అనిపించడం లేదు. జైస్వాల్ తొందరపాటుతో పరిగెత్తి అవుట్ అయినట్టుగా అర్థమవుతుంది. పేసర్ జైడన్ సీల్స్ వేసిన 92వ ఓవర్ రెండో బంతిని యశస్వి జైస్వాల్ నేరుగా మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న చంద్రపల్ వద్దకు కొట్టాడు. నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న గిల్ ఆ బంతిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు. అలాగే జైస్వాల్కు పరుగుకు రామని కూడా చెప్పలేదు. కానీ జైస్వాల్ మాత్రం ఇదంతా సరిగ్గా చూసుకోకుండా పరుగు కోసం పరిగెత్తాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు 70% వరకు చేరుకున్నాడు. కానీ గిల్ రాకపోవడంతో తిరిగి వెనక్కి పరిగెత్తాడు. కానీ ఇంతలోనే చంద్రపాల్ బంతిని వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్కు విసరడంతో అతను స్టెంప్స్ కొట్టాడు. దీంతో జైస్వాల్ రన్అట్ అయ్యాడు. అక్కడ ఒకవేళ గిల్ ముందుగానే పరిగెత్తి ఉంటే గిల్లే రన్అట్ అయ్యేవాడు. మొత్తంగా ఎవరో ఒకరు రన్అట్ అయితే ఖచ్చితంగా అయ్యేవారు. అసలు అక్కడ జైస్వాల్ అంత రిస్కీ పరుగుకు ప్రయత్నించకుండా ఉంటే బాగుండేది. ఏదైతే నేను ఓవర్ నెట్ స్కోర్కు మరో 2 పరుగులు మాత్రమే జోడించిన జైస్వాల్ మొత్తంగా 67 స్ట్రైక్ రేట్తో 258 బంతుల్లో 175 పరుగులు చేశాడు. జైస్వాల్ ఇన్నింగ్స్లో 22 ఫోర్లు ఉన్నాయి. దీంతో 325 పరుగుల వద్ద టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. అనంతరం నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన కెప్టెన్ గిల్ జట్టు స్కోర్ను 400 దాటించాడు. ఈ మ్యాచ్లో నితీష్ను 5వ స్థానంలో బ్యాటింగ్ పంపించారు. అతను క్రీజులో చక్కగా కుదురుకున్నాడు. 95 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. నితీష్ ఇచ్చిన ఓ క్యాచ్ను విండీస్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఆ తర్వాత క్రీజులో కుదురుకోవడం, భారీ షాట్లు ఆడడంతో నితీష్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అనిపించింది. కానీ స్పిన్నర్ వారికన్ వేసిన 109వ ఓవర్లో జేడ్ సీల్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 416 పరుగుల వద్ద ఇండియా 4వ వికెట్ కోల్పోయింది. 79 స్ట్రైక్ రేట్తో 54 బంతుల్లో 43 పరుగులు చేశాడు నితీష్. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. గిల్ నితీష్ల 91 పరుగుల భాగస్వామ్యానికి కూడా తెరపడింది. లంచ్ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 116 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసింది. 75 పరుగులతో గిల్, 7 పరుగులతో ధ్రువ్ జురేల్ క్రీజులో ఉన్నారు. 26 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 102 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి. లంచ్ బ్రేక్ అనంతరం సెకండ్ సెషన్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 176 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో గిల్కి ఇది 10వ సెంచరీ, కెప్టెన్గా 5వ సెంచరీ, అన్ని ఫార్మాట్లలో కలిపి 19వ సెంచరీ. గిల్, జురేల్ కలిసి జట్టు స్కోర్ను ఏకంగా 500 దాటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భాగస్వామ్యం కూడా సెంచరీ పూర్తయింది. అయితే 55 స్ట్రైక్ రేట్తో 5 ఫోర్ల సాయంతో 79 బంతుల్లో 44 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ రోస్టన్ చేజ్ వేసిన 135 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 134.2 ఓవర్లలో 518 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. జురేల్ అవుట్ అయిన వెంటనే టీమిండియా స్కోర్ను డిక్లేర్ చేశారు. 65 స్ట్రైక్ రేట్తో 196 బంతుల్లో 129 పరుగులు చేసిన గిల్ నాట్అవుట్గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్లో 16 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లో వారికన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. కెప్టెన్ రోస్టన్ చేజ్ 1 వికెట్ తీశాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా కెప్టెన్ గిల్ 4 రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ కెప్టెన్గా గిల్కు 5వ టెస్ట్ సెంచరీ. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా తరఫున టెస్టుల్లో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ సరసన గిల్ నిలిచాడు. ఈ క్రమంలో 1997లో 4 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. రెండో రికార్డు ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో గిల్కి ఇది 10వ టెస్ట్ సెంచరీ. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 9 సెంచరీలు చేసిన రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ చరిత్ర సృష్టించాడు. చివరగా 4వ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా కెప్టెన్గా గిల్ 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. 25 బంతుల్లో 10 పరుగులు చేసిన ఓపెనర్ జాన్ కాబెల్ను 8 ఓవర్ల స్పిన్నర్ రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. అయితే రెండో వికెట్కు చంద్రపాల్, అలీ కాంతాజే కలిసి 66 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 28 ఓవర్లలో జడేజా విడదీశాడు.
4 4 1 6తో 67 బంతుల్లో 34 పరుగులు చేసిన చంద్రపాల్ను అవుట్ చేశాడు. ఆ కాసేపటికి క్రీజ్లో కుదురుకున్న మరో బ్యాటర్ అంతాజేను 33వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. 5 4 1 6తో 84 బంతుల్లో 41 పరుగులు చేశాడు అంతాజే. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రోస్టన్ చేస్ను జడేజా డక్అవుట్ చేశాడు. జడేజాకి స్టేట్ క్యాచ్ ఇచ్చి కొట్టాడు చేస్. దీంతో 107 పరుగులకు వెస్టిండీస్ 4 వికెట్ కోల్పోయింది. షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్ కలిసి రెండో రోజు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 31 పరుగులతో షాయ్ హోప్, 14 పరుగులతో ఇమ్లాచ్ క్రీజ్లో ఉన్నారు. భారత్ కన్నా కరేబియన్లు ఇంకా 378 పరుగులు వెనుకబడి ఉన్నారు. భారత బౌలర్లో జడేజా 3 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. మొత్తంగా రెండో రోజు కూడా టీమిండియాని డామినేట్ చేసింది. 87.2 ఓవర్ల పాటు సాగిన రెండో రోజు ఆటలో 340 పరుగులు రాగా 7 వికెట్ పడ్డాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట కీలకం కానుంది. నా అంచనా ప్రకారం మూడో రోజు మన వాళ్ళు మ్యాచ్ను గెలిచేస్తారు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.